లగచర్లలో కలెక్టర్ మీద దాడి చేసిండ్రని అద్దుమ రాత్రి ఇండ్ల మీద పడి దొరికినోళ్ళని దొరికినట్టు కుత్కె విసికి పోలీస్ బండ్లు ఎక్కిచ్చి జైల్లో పెట్టింది కదా సర్కారు. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ తరపున నిలబడి న్యాయ పోరాటం చేసిండ్రు. నిన్న ఆ రైతులకు బెయిల్ వస్తే ఇవాళ పొద్దుగాలనే సంగారెడ్డి జైలు నుంచి విడుదలైండ్రు. నెల రోజుల కింద సర్కార్ అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి జైల్లేసిన అమాయక గిరిజన రైతులు 17 మంది ఇవాళ విడుదలైండ్రు. జైలు నుంచి బయటకు వచ్చుకుంటా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిండ్రు. ఎంతమందిని చంపినా మా పోరాటం ఆగదనుకుంటా నినదించిండ్రు. నెల తర్వాత బయటకు వచ్చిన రైతులను పట్టుకొని ఇంటోళ్ళంతా ఒక్క తీరుగా శోకం పెట్టలేదు. మాకి గతి పట్టించిన సర్కార్ సత్యనాశ అయిపోతుందని, మమ్మల్ని ఏడిపించిన ఎవ్వరు బాగుపడరు, మా ఉసురు తలిగి కొట్టుకపోతారని ఎత్తు 7 దోషుల మన్ను పోసి శాపనార్థాలు పెట్టిండ్రు. మమ్మల్ని తొక్కి చంపినా మంచిది, మేమైతే మా భూములు ఇయ్యమని ఇప్పటికీ అదే మాట మీద ఉన్నారు. మరి మట్టిని నమ్ముకొని బతుకున్నోళ్ళ నోట్లే మన్ను కొట్టి పెద్దలకు వాళ్ళ భూములు దోషిపెట్టాలని చూసిన ఎంతో మంది చరిత్రలా ఏమైండ్రో అందరికీ ఏరుకున్న ముచ్చట్ని. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా గసొంటి పరిస్థితి ఎదురుగాక తప్పదని అంటుర్రు. ఇక లగచర్ల రైతుల గోసలు దేశం దృష్టికి తీసుకపోనికే బీఆర్ఎస్ వాళ్ళు షానే దాన్లాడిండ్రు. ఢిల్లీలో రైతులతోటి దీక్ష చేపించిండ్రు, కేంద్ర మంత్రులను కల్పించిండ్రు, రాష్ట్రపతి దృష్టికి వీళ్ళకైన అన్యాయాన్ని తీసుకుపోయిండ్రు. ఇంకో దిక్కు కోటిల బాధితుల తరపున న్యాయ సహాయం చేసిండ్రు. అన్ని ఫలించి ఇవాళ రైతులకు బెయిల్ వచ్చింది. అటు జైలు నుంచి విడుదలైన పట్నం నరేందర్ రెడ్డి సార్ కూడా రేవంత్ ను ఇడిచేదేలే అని సవాల్ చేసిండు. ఇక్కడి నుంచి రేవంత్ పతనం షురు అయింది. కొడంగల్లా రేవంత్ పోటీ చేయాలంటే భయపడేటట్టు చేసినామని చెప్పుకొచ్చిండు. ఫ్రీ బస్ పెట్టిన కార్ నుంచి ఆటో డ్రైవర్ అన్నలకు గిరాకీ లేకుండా పోయిందని రోడ్డు ఎక్కుతూనే ఉన్నారు. సర్కారు కూడా అలా ఆదుకుంటామని మాటిచ్చింది. కాకుంటే అవి మాటల వరకే పరిమితమైనవి. మరి మా హామీలు ఏమైనాయి అనుకుంటా ఆటో అన్నలంతా సడక్ల మీదకి వచ్చిండ్రు. వాళ్ళకి మేమున్న ధైర్యం ఇస్తుండు హరిస్తారు. ఆటో డ్రైవర్లను పల్లకిలో ఊరేగిస్తామని ఓట్లకు ముందు మాటలు చెప్పింది సర్కారు. కానీ ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడెక్కినాక బోడమల్లన్న అన్నట్టు మొండి చేయి చూయించిండ్రు. మాకిచ్చిన హామీలు ఏమైనాయి అని రోడ్డెక్కితేనేమో ఏడికాడ నిర్బంధాలు చేసి పోలీస్ స్టేషన్లో వేయబట్టే, మాదేమో ప్రజాప్రభుత్వం అని చెప్పబట్టి, తీరా చూస్తే రోడ్డెక్కిన పబ్లిక్ ను అరెస్ట్ చేయబట్టే. ఇవాళ ఆటో డ్రైవర్లంతా మా సమస్యలు పరిష్కరించాలని ఏడికాడ రోడ్డెక్కితే ఎక్కడోళ్ళని అక్కడ పోలీసుల బండ్లెక్కిచ్చి టౌన్లలో పెట్టింది సర్కారు. మరి అలా అడుగుతుంది ఏంది? మీరు ఇచ్చిన మాటలే అమలు చేయమంటుర్రు. అభయహస్తం మేనిఫెస్టోలా ప్రతి ఆటో డ్రైవర్ కు ఏడాదికి 12,000 ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామంటిరి, సామాజిక భద్రత కల్పిస్తామంటిరి. ఏడాది పొద్దాయే అవన్నీ ఏడబోయినాయి. ఎంబటే మా డిమాండ్లు తీరవాలని ఇలా నిరసనలకు పిలుపునిచ్చినాయి ఆటో యూనియన్లు. కానీ మన ప్రజాప్రభుత్వం గట్ల నిరసన చేస్తే ఏం చేస్తుందో తెలుసు కదా. ఎప్పటి తీర్లని ఎక్కడోళ్ళని అక్కడ నిర్బంధాలు చేసి కేసుల పాలు చేస్తుంది. వాళ్ళందరికీ మళ్ళా ప్రతిపక్షమే దిక్కైంది. హరీష్ సార్ తానుకొచ్చి మొరబెట్టుకుంటే ఎవ్వరు ధైర్యం చేయడొద్దు, మీకు మేమున్నాం, మీ తరపున మేము కొట్లాడతాం, మీకు న్యాయం అయ్యేటట్టు చేస్తామని మాట ఇచ్చిండు హరిస్తారు. అటు కేటీఆర్ సార్ ను కూడా కలిసి ఆటో యూనియన్లంతా మద్దతు కోరినాయి. తప్పకుండా మీ వెనక పొంటి నిలబడి మేము కొట్లాడతామని చెప్పుకొచ్చిండు సారు. ఇట్లా కష్టం వచ్చిన ఎవరైనా అధికార పార్టీల తాను కాకుండా ప్రతిపక్షం ఆకిట్ల ముందు నిలబడి గోసలు చెప్పుకుంటుర్రంటే సర్కార్ సమర్థత ఏ తీర్లుందో అర్థం చేసుకోవచ్చు. ఏమంటారు?